హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో జుట్టు గురించి ఒక మంచి టిప్ అయితే చెప్పడానికి వచ్చేసాను. ఇవేంటో తెలుసు కదా, కుంకుడుకాయలు. నేను చిన్న కుంకుడుకాయలు తెచ్చుకున్నాను. వీటిని నాటు కుంకుడుకాయలు అని కూడా అంటారు. ఇవి నేను 2 పిడికిళ్ళు తీసుకున్నాను నా చేత్తో. ఇవి వాడడం వల్ల నా జుట్టు అయితే ఊడడం తగ్గిపోయింది, అలాగే బాగా పెరిగింది కూడా. నేను వాడుతున్నాను కాబట్టి అందుకే మీకు కూడా చెప్పాలని ఈ వీడియో చేశాను. ఇదొక్కటే కాదు, దీంట్లోకి ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా వేసి నేను ఎప్పుడు తలకు వాడుతూ ఉంటాను. కాబట్టి మీరు కూడా ఊడిపోయే జుట్టున్న, అలాగే జుట్టు పెరగకపోయినా ఇది వాడండి. కుంకుడుకాయల్ని దీని లోపల ఉన్న విత్తనం తీసేసి ఇది ఇదొక్కటే వాడుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేసి పగలగొడతాను. పాతకాలంలో అందరూ ఈ కుంకుడుకాయలనే వాడేవాళ్ళు, అందుకే వాళ్ళ జుట్టు అంతా బలంగా ఉండేది. కానీ ఈ కెమికల్ షాంపూలు ఇప్పుడు వాడడం వల్ల చిన్న పిల్లలకి కూడా తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంది. వెంట్రుకలు ఊడడం, చుండ్రు ఇలాంటివి ఎన్నో సమస్యలు చూస్తూ ఉన్నాం కదా. కనీసం ఇప్పటి నుంచైనా ఆ కెమికల్ షాంపూలు వదిలేసి కుంకుడుకాయలు వాడండి. ఇలాంటి సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి. మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయిపోయింది. విత్తనాలు మనం ఇలా పగలగొట్టేటప్పుడే అవే పక్కకు వచ్చేస్తాయి. ఆ తర్వాత దీంట్లో విత్తనాలు ఒకటి తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, విత్తనాలు అయితే తీసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఇంకో 2 ఐటమ్స్ వేయాలి అని చెప్పాను కదా, చూద్దాం ఏం వేయాలో. ఇప్పుడు నేను దీంట్లోకే కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. కొన్ని వేసుకోవాలి. మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి. మెంతులు కూడా మన జుట్టుకి చాలా సహాయపడుతుంది. ఇలా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. మీరు మిక్సీకి వేసుకున్నా పర్లేదు, మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు. బరకగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేసేస్తున్నాను నేను మెంతులని. ఇది తెలుసు కదా, కలబంద, ఎలోవెరా. ఇది నేను ఒక చెట్టు వేశాను కుండీలో. అప్పుడప్పుడు ఇలా వాడుతూ ఉంటాను. పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి ఇవి. ఇప్పుడు నేను ఇది కొంచెం వేసుకుంటున్నాను. ఇలాగే వేసుకోకూడదు, లోపల ఉన్న గుజ్జుని ఒక్కటే వేసుకోవాలి. ఖచ్చితంగా కలబంద కూడా వేసుకోవాలి. కలబంద కూడా మన జుట్టుకి చాలా మేలు చేస్తుంది. ఇవి 3 కలిపి ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ పైన పొట్టుని, కలబందాకి ఉన్న పైన పొట్టుని ఎప్పుడూ వాడుకోకూడదు. చాలామంది మిక్సీకి ఇలాగే వేసేసి అంటించుకుంటూ ఉంటారు తలకి. ఇలా వేస్తే దురద వస్తుంది తలంతా. ఈ పైన ఉన్న దీని పొట్టు మన ఒంటికి తగిలితే, అంటే మిక్సీకి వేసి అంటించుకున్నప్పుడు మన ఒంటికి తగిలిందంటే దద్దుర్లు కూడా అవుతాయి. అస్సలు పై పొట్టు వాడకండి. ఇలా ఉంది కదా, ఇలా లైట్గా ఇలా అంటే దీంట్లో ఉన్న గుజ్జు వస్తుంది. ఇలా కాకపోయినా ఇలా పైన ఇలా కోసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. కలబంద గుజ్జునైతే వేసేసాను. ఇది పైన పొట్టు. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని గ్యాస్ పై పెట్టి దీంట్లోకి కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా ఇది మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఉడుకుతుంది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కనీసం దీన్ని 1 గంట సేపు అయినా ఇలా పక్కకు పెట్టాలి. మీకు టైం ఉంది అంటే 1 గంట సేపు ఇలా పెట్టేసేయండి. లేకపోతే వెంటనే ఇది నీళ్లు చల్లారిన తర్వాత తీసేసుకొని స్నానం చేయొచ్చు. నేనైతే 1 గంట తర్వాత తీసి చూపిస్తాను. చూడండి, ఈ నీళ్ళంతా చల్లగా అయిపోయాయి. కరెక్ట్గా 1 గంట తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, కుంకుడుకాయ మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇలా చేస్తే మొత్తం కుంకుడుకాయలో ఉన్న గుజ్జు అంతా బయటికి వచ్చేస్తుంది.
ఇలా ఒక 5 నిమిషాల పాటు చేయాలి. చూడండి మొత్తం నురుగు వచ్చేసింది షాంపూ లాగా. ఇప్పుడు దీన్నంతా వేరే దాంట్లోకి వడగట్టుకుంటాను. ఇలాగా చూశారు కదా, షాంపూ అయితే రెడీ అయిపోయింది. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చూడాలి అన్నా, అలాగే మీ జుట్టు పెరగాలన్నా, జుట్టు ఊడకుండా ఉండాలి అంటే కూడా నా దగ్గర ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మరి అలాంటి మంచి టిప్స్ తెలుసుకోవాలి అంటే మీరు ఇప్పుడే నా వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయాలి కదా.